హాయ్ అండి, పాలకూర పరోటా చేస్తున్నా. ఫస్ట్ అయితే అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని పేస్ట్ అయితే పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పాలకూర తీసుకోవాలి. దాంట్లోకి గోధుమ పిండి వేసుకోవాలి, కొంచెం జీలకర్ర, కొద్దిగా వాము వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇందాక పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూర పిండి మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేయొద్దు. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిలోకి కొంచెం శనగపిండి వేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ముద్దని ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు చపాతీకి సరిపోయేంత ఒక ముద్దలాగా తీసేసుకోవాలి. పొడి పిండిలో ఇట్లా పెట్టేసుకొని పూరీ సైజ్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా ఆయిల్ పెట్టేసుకొని కొద్దిగా పొడి పిండి వేసుకోవాలి, లైట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా. మళ్ళీ ఇప్పుడు దీనిపైన మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసుకొని పొడి పిండిలో పెట్టేసుకొని చపాతీలాగా తాల్చుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా తాల్చుకోవాలి ఇట్లా. ఇప్పుడు ఈ చపాతీని అయితే పెనం పైన వేసుకోవాలి. ఇది రెండు వైపులా కొద్దిగా కాలిన తర్వాత నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకొని కాల్చుతున్నా. ఇప్పుడు పాలకూర చపాతీ అయితే రెడీ అయిపోయింది.